రాజేంద్ర రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. రంజిత్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా ఓటేస్తే పానకంలో పుడకలాక తయారవుతారు, కాళ్ళల్లో కట్టెబెట్టేటోళ్ళు అవుతారు. మనం అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కాడ పేరు వస్తుందో అని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నరేంద్ర మోడీ నిజంగానే చేసేది ఉంటే 10 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు. మనకు వికార శాటిలైట్ సిటీకి జైపాల్ రెడ్డి గారు 2500 కోట్లు ఇచ్చారు. అవి ఎందుకు రద్దు చేసిండో మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాలి. ఎందుకు ఎంఎంటీఎస్ రైలు ఎయిర్పోర్ట్కు పోలేదు, ఎందుకు ఎంఎంటీఎస్ రైలు మీకు చేవెళ్ళ వరకు వికారాబాద్ వరకు రాలేదని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళకు ఉపయోగం, చేవెళ్ళ ప్రజలకు ఉపయోగం లేదు. అందుకే నేను కూడా వికారాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా నా 3 మండలాలు ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ జిల్లా నుంచి నేను ఉన్నప్పుడు తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ళ, అదేవిధంగా మనకున్న మహేశ్వరం, రాజేంద్ర నగర్, అదేవిధంగా శేర్లింగపల్లిలో అభివృద్ధి జరగాలి అని అంటే మన పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. మన పార్లమెంట్ సభ్యుడిని గెలిపించండి మిత్రులారా. మీరు అనుకున్న అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇవాళ నాకు పార్లమెంట్ సభ్యుడు నా చేతిలో ఉంటే, నాకు అండగా ఉంటే ఢిల్లీలో అన్ని అనుమతులు ఏడాది తిరిగే కల్లా సాధిస్తా. 1,00,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి మీ భూముల ధరలు, మీ మొత్తం కాలుష్యాన్ని మొత్తం కడిగే బాధ్యత నాది. నగరాన్ని విస్తరించే బాధ్యత నాది. ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. అందుకే సోదరులారా, రాజేంద్ర నగర్లో ఇవాళ ఈ ఏర్పాటు చేసిన సమావేశం నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించింది. ఇవాళ చేసింది చెప్పుకోలేక, ప్రజలకు ఇచ్చింది చూపించడానికి లేక, బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్న దేవుడు పిచ్చి. నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్నోళ్లకు, అయ్యా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అవునా? మన తండ్రులు, తాతలు, ముత్తాతలు, వాళ్ళ తండ్రి తాతలు కూడా దేవుళ్ళకు పూజ చేయలేదా? బోనాల పండుగ చేయలేదా? బతుకమ్మ పండుగ చేయలేదా? ఎల్లమ్మకు, మైసమ్మకు, పోసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా మనం? అవునా కాదా? మరి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇప్పుడే శ్రీరామనవమి కనిపెట్టినట్టు, హనుమాన్ జయంతి వాళ్ళే తయారు చేసినట్టు, ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి వీధుల్లోకి తీసుకొచ్చి పోలింగ్ బూతుల డబ్బాలో ఓట్లు వేయించుకోవాలనే కక్కుర్తి వాళ్ళని చూడండి. అందుకే దేవుడి పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా వాళ్ళను పొందబెట్టండి. ఇవాళ మతాలకు, ప్రాంతాలకు, ఇట్లాంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి. అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అప్పుడే నిజమైన హిందువు, అప్పుడే నిజమైన హిందూ. అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న విశ్వేశ్వరరెడ్డి గారిని, ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ, అమిత్ షా రద్దు చేస్తామంటారు. విశ్వేశ్వరరెడ్డి గారు మీ విధానం ఏంటో చెప్పండి. మీకు రాజ్యాంగం తెలుసు, మీరు చదువుకున్న వాళ్ళు. మీ ఫాదర్ జస్టిస్గా, హైకోర్టు జస్టిస్గా ఒక పెద్ద న్యాయ కోవిదుడిగా పనిచేసిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా రద్దు చేస్తామంటారు. ఇది దేశానికి మేలు చేస్తుందా? మా దళితుల హక్కులను కాలరాస్తామని, మా గిరిజనులకు అన్యాయం చేస్తామని, మా ఓబీసీలను నిండా ముంచుతామని, మా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4% రిజర్వేషన్ని రద్దు చేస్తా అని నీ పార్టీ అంటుంది. నీ విధానం ఏందని నేను విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా. ఎన్నికల కోసం, ఓట్ల కోసం దుర్మార్గుల పక్కన చేరకు విశ్వేశ్వరరెడ్డి గారు. మీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను కలుషితం చేయకు. మూసి ఎట్లయితే కలుషితం అయిందో మీ కుటుంబ చరిత్రను కూడా ఇవాళ కలుషితం చేయొద్దు అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, మళ్ళీ వస్తా, శేర్లింగంపల్లి వస్తా, మహేశ్వరం వస్తా, చేవెళ్ళ వస్తా, తాండూరు వస్తా, వికారాబాద్ వస్తా, పరిగికి వస్తా. రాష్ట్రం
నలుమూలలో తిరుగుతా రంజిత్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. మీరందరు సిద్ధమేనా? 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 1,00,000 మెజార్టీ సిద్ధమేనా? అక్కడున్న మా అక్కలు సిద్ధమేనా? भाई 1,00,000 मेजॉरिटी देना रंजित रेड्डी को आप तैयार है? तैयार है? जय कांग्रेस, जय कांग्रेस, हस्तम गुर्त के। కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఎవరు ఉన్నా చేర్చుకోవాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. జగ్గారెడ్డి, కోదండరెడ్డి సమక్షంలో గాంధీభవన్లో పలువురు కాంగ్రెస్లు చేరారు. పార్టీ అభ్యర్థికి నష్టం చేసిన వాళ్ళు అయినా చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నాయకులు ఎవరూ నారాజు కావద్దు, ఇక కలిసి పని చేయాల్సిందని సూచించారు. నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వచ్చినా చేర్చుకోవాలని అధిష్టానం చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కి నిర్దిష్ట సిద్ధాంతం, నియమాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి. ప్రాంతీయ పార్టీలకు అవకాశవాదమే ఎజెండాని విమర్శించారు. ఇక దేశాన్ని ఆద్వానీ, మోడీ వేరు పద్ధతిలో విధ్వంసం చేశారని ఆరోపించారు. బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని కోదండరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ గాంధీ భవన్కి వచ్చిన ఆదేశాలు, ముఖ్యంగా ఈ ఢిల్లీ కమిటీ, ఈ కమిటీకి పెద్దలు కోదండరెడ్డి గారు, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, ఇలా ముగ్గురితో ఈ 2 రోజులు, అది కూడా ఈ రోజు రేపే, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ కమిటీ ఉండదు. ఓకే, రెండవది ఇదే కాకుండా బీఆర్ఎస్ నుంచి కూడా నాయకులు ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళను ఆహ్వానించండి అనే మాట కూడా ఆదేశాలు ఏఐసీసీ నుంచి ఉన్నాయి. వాళ్ళ జాయినింగ్స్ కూడా ఈ రోజు రేపు ఉంటాయి. మిగతా ఏ రాజకీయ పార్టీ నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీలో రావాలనుకున్నా ఈ రోజు రేపు వాళ్ళకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పడం జరుగుతుంది. అందరికి ఆహ్వానం. ఇంకొకటి, ఇది అన్కండిషనల్, ఎక్కడ కూడా కండిషనల్ తో ఎలాంటి జాయినింగ్స్ ఉండవు. ఇది ఏఐసీసీ ఇచ్చిన డైరెక్షన్, ఎక్కడ కూడా ఉండదు. అట్లాగే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బయటికి పోయి వేరే పార్టీలు మనకు యాంటీ చేసిన జాయినింగ్స్ మీద కూడా 119 నియోజకవర్గాల్లో